కుందాం. మనందరికీ పరిచయమైనటువంటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రభువు ఈ మాటలు మన కొరకు దీవించున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దాసుని నిలిపి ఆరాధనలో అమూల్యమైన సత్యాలు మాకు చదివి వినిపించి వరించారు. ఆరాధన ఎందుకు చేయాలో, ఎవరు చేయాలో, ఎలాగు చేయాలో ప్రభువా నీ సత్యాలను మాకు తేటపరిచినందుకై నీకు స్తోత్రములు. ఆరాధనలో పాలు పొందిన ప్రతి నీ బిడ్డను దీవించండి. ఎవరైనా పాలు పొందలేదా మరొకసారి వాక్యము ద్వారా మా ప్రభువా హెచ్చరించబడి ఆరాధన క్రమముగా చేయడానికి నీ కృపను దయచేయండి. ఆరాధన క్రమముగా చేసిన ఈ బిడ్డలను సంఘములు అభివృద్ధిపరచండి. విస్తారమైన దీవెనలతో నింపండి. చేరి వచ్చిన ఒక్కొక్కరి కుటుంబాన్ని, ఒక్కొక్క సహోదరి సహోదరులను మేమందరము కూడా కలిసి ఈ దినము ప్రభువా సహవాసం చేయడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రములు. అల్పుడను బలహీనుడన నన్ను కూడా ప్రభువా ఎండ తీవ్రతగా ఉండగా క్షేమంగా తీసుకుని వచ్చావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నేను మా ప్రియులతో ఈ దినము కలవడానికి నాయనా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ, కొద్ది సమయాన్ని చదువుబడిన భాగములో నుండి ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుందురని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వాస్తవంగా ఈ దినము నిన్న వచ్చాను మీ ఊరు, మళ్ళీ ప్రయాణం, మళ్ళీ ఈరోజు రావడం అంటే అన్న రావాల్సింది ఎవరు లేరు అనే దాని మీద అక్కడ సంఘములో ఒక వ్యక్తిని మనం ప్రత్యేకపరచి ప్రారంభించి రావడం కొంత ఆలస్యమైంది. ఇలా స్తుతులు చెల్లించలేకపోయాను నేను దేవుని సన్నిధిలో, ఎందుకంటే రావడం ఆలస్యమైంది. అక్కడ చూసుకోవాలి, ఇక్కడ మనం చూడాలి కనుక పర్వాలేదు, ప్రభువుకు తెలుసు. ఈ సమయంలో ఎండలు తీవ్రతగా ఉన్నా ప్రభువు కాపాడి తన అమూల్యమైనటువంటి కృప ద్వారా మనలందరినీ కూడా క్షేమంగా ఉంచుతున్నాడు. నిన్న అంత ఎండ ఉన్న 2 స్థలాల్లో కూడికలు జరపడం అనేది కొంత కష్టంగా ఉంది. పొద్దున్నే లేవలేకపోయాను. తాటిపర్తి వారి పాలెంలో కూడికను జరిపి మరలా ఇక్కడికి రావడం అనేది నిన్న దినము చాలా కష్టతరంగా ఉంది. మరలా ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళడం అనేది, మరలా పొద్దునే రావడం, ఇవన్నీ కూడా దేవుని కృప వలన మనల్ని కాపాడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాం ఒకరికొకరం. మంచిది. దేవుని వాక్యములో పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు పిలిచాడు, నమ్మకమైన వానిగా చేశాడు. పూర్వము దూషకుడే, హానికరుడుగా ఉన్నవానిని. ఎవరికి హానికరుడు? యేసుక్రీస్తు నమ్మిన వారిని కొట్టి చీల్చి చెండాడినటువంటి దౌర్భాగ్య జీవితములో ఉన్న పౌలు ఈ సమయములో ఏమని రాస్తున్నాడు?
ఇక్కడ మనం గమనిస్తే మొదటి అధ్యాయము, పూర్వము దూషకుడను హింసకుడనైన నన్ను చదువయ్యామంటే నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ ఒక మాట అన్నాడు. తెలియక విశ్వాసం వలన చేసిన కనుక కనికరింపబడితిని. ఆయన ఒప్పుకుంటున్నాడు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. మనమందరము కూడా తెలియని పరిస్థితుల్లో, ప్రభు యొక్క సత్యమేమిటో ఎరగని పరిస్థితుల్లో అవిశ్వాసములో చేశాం. రకరకాల భాష కానీ, నడవడి కానీ, ప్రవర్తన జీవితంలో కానీ, ఏ విషయంలో కూడా మనకు తెలియనప్పుడు చేశాం. ఇప్పుడు కనికరింపబడ్డాం. మనం ఇప్పుడు చేయడానికి వీలు లేదు, ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. ప్రభు వాక్యం మన జీవితంలో అనుసరించి మనం నడిచేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. తెలియక చేశాడు పౌలు, తెలియక చేశాడు. మనం కూడా ఒకప్పుడు తెలియక చేశాం. నా అంశం ఏమిటి అంటే, నేను ప్రభు దగ్గర ఉదయకాలం ప్రార్థన చేసింది, తెలిసి చేసిన వారు ఎట్లా క్షమించబడతారండి? తెలిసి చేసిన వారు, తెలిసి చేసిన వారిని గురించి మనం ఆలోచన చేయాలి. తెలియక చేసిన వారు కనికరింపబడతారు. తెలిసి చేసిన వారికి ఒక మాట చదువుకుందాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి ఎలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అనుసరించిన తరువాత అవమానపరుస్తున్నాడు. ఎలిగించబడి, ఒకసారి ఎలిగించబడి పరసంబంధమైన వరమును మనం రుచి చూచిన తరువాత ఆ కింది భాగంలో ఆలోచన చేయాలి. తప్పిపోయిన ఎడల అట్టివాని సాధ్యపరుచట అసాధ్యము అనే మాట మనం గమనిస్తున్నాం. సాధ్యము మంచిది కాదు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికే 10వ అధ్యాయం 26వ వచనం చదువయ్యా. 26వ వచనంలో చూద్దాం. 10:26 ఏమన్నాడు? వాడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల తీక్షణమైన అగ్నియకను ఉండును అన్నాడు. పాపమునకు ప్రతిఫలము వాడు పొందబోతున్నాడు బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే. పౌలు ఏం చేశాడండి? తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక నేను కనికరించబడ్డాను. తెలియక చేశాను. అవును, తెలియక చేసిన వారికి దేవుడు క్షమాపణ ఉంది. తెలియచేసిన వారికి క్షమాపణ లేదు, శిక్ష ఉంది. తెలిసి చేసి ఒకవేళ బుద్ధిపూర్వకంగా చేస్తే ప్రభు సన్నిధిలో క్షమాపణ పొంది, దావీదు ఎలాగూ క్షమాపణ పొందాడు, అలాంటి క్షమాపణ అది మనం కలిగి జీవించే వారిగా ఉండాలి. అంటే పెద్ద పెద్ద పాపాలు విశ్వాసులు చేస్తారా? కానీ చిన్న చిన్న బలహీనతలు మనలో ఉంటే వాటిని సవరించుకొని చక్కగా ప్రభువులోనికి ముందుకు నడవాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనకు తెలిసిన మాటలు, చాలా పరిచయమైన మాటలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, చదువుతారు, వినండి. తోట మధ్యనున్న చెట్టు ఫలము మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చాడని సర్పముతో చెబుతుంది. ఎవరు? అవ్వ చెప్పింది కదండి. తెలిసిందా? తెలియక చెబుతుందా? తెలిసి. దేవుడు చెప్పాడు, చెప్పకుండా ఏం లేదు. మన పెద్దలు కూడా మనకేం చేస్తున్నారండి?
అన్ని హెచ్చరికలు ఇస్తున్నారు. జాగ్రత్త 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 అని మనకు హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు కూడా అవ్వ ఆదాములను పెట్టినప్పుడు, అయ్యా తోటలో ఉన్న వృక్ష ఫలాలని నిరభ్యంతరంగా తినండి, తోట మధ్యనుందే, అది తిను దినమున మీరు నిశ్చయముగా సస్తారు అని చెప్పాడా లేదా? సాతానుతో కూడా చెబుతుందా లేదా? ఆదాము ఇంటి దగ్గర లేనప్పుడు, అవ్వతో లేనప్పుడు సర్పము కుయుక్తిగా వచ్చి ఆమెను మోసం చేస్తుంది. ఏమని? మీరు తినిన దినమున మీరు చావనే చావరు. 6వ వచనం అనుకుంటాను. 6వ వచనంలో ఏమంటున్నాడు? చదువయ్యా. అది ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. లేక పై 4వ వచనం చదువు. 4వ వచనంలో ఏమన్నాడు? అందుకు సర్పము మీరు సావనే సావరు. ఏ మాట రుచిగా ఉందండి చెప్పండి? మనకు తెలిసిన మాటలే ఇవి. ఏ మాట రుచిగా ఉంది? దేవుడు చెప్పిన మాటను వదిలేసింది, మీరు సావనే సావరు. వెంటనే 6వ వచనంలో మనం చూస్తే, ఆ వృక్షము కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచి చేసిందా, చూడకుండా చేసిందా? చూచి తిందంతే. ఈనాడు మానవుడు తెలియకుండా పాపం చేస్తున్నాడా? తెలిసి చేస్తున్నాడా? తెలియక చేస్తున్నాడా? తెలియక చేసినవాడు నమ్మనివాడు, తెలిసి చేసేవారు విశ్వాసులమైన మనము ఏ చిన్న లోపము లేకుండా ప్రభు సన్నిధిలో మనం ఎదిగేవారిగా ఉండాలి. ఆదామవ్వలకు విశేషమైన బోధ చేస్తున్నాడు, ప్రతిదినం వారితో కలుస్తున్నాడు. మనం కూడా ప్రతిదినము దైవ గ్రంథాన్ని చదువుతున్నాం, దైవ గ్రంథాన్ని వింటున్నాం, దైవ గ్రంథాన్ని ఇతరులకు బోధిస్తున్నాం. అనేక రీతులుగా మనం చేస్తున్నాం. మనము ఎవడైనా తెలియని వాడు వచ్చి చెబుతూ ఉంటే, ప్రభువుని ఎరగని వాడు ఏదేదో బోధిస్తుంటే ఏది రుచిగా ఉంటుంది మనకి? చెప్పే బోధకుల మాటలు రుచిగా ఉండవు, పెద్దల మాటలు రుచిగా ఉండవు, సేవకుల మాటలు అంత రుచిగా ఉండవు. ఇతరులు గనక ఏమైనా చెబుతుంటే అబద్ధాలు ఎంతో రుచిగా ఉంటాయండి. అబద్ధాల్లో ఉన్న నాణ్యత ఎంత గొప్పదో చూడండి. అవ మోసపుతుటే కాదు, ఆదాము కూడా ఇచ్చినప్పుడు వారిద్దరు కన్నులు తెరువబడ్డాయి. ఇక వారు చాటుకు వెళ్ళవలసి వచ్చింది. ఆత్మనేత్రాలు పోయాయి, శరీర సంబంధమైన నేత్రాలు వచ్చి వారు దిగంబరులమని అర్థం చేసుకొని అంజూరపు ఆకులు కచ్చడములు తీసుకొని చెట్టు చాటుకు వెళ్ళారు. అప్పుడు 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు. దేవుడేమన్నాడు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి. తోటలో స్వరం విన్నప్పుడా, లేకపోతే పండు తిన్నప్పుడా ఆయన దిగంబరిగా ఉంది? అమ్మా ఆలోచన చేయండి. మనం కూడా ఏమిటంటే, దీనిలో చాలా లోతైన విధానాన్ని మనం ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైనా బలహీనత పడేది ఎప్పుడు? వాక్యానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వమో, ప్రార్థన ఎప్పుడైతే చేయమో, వాక్యాన్ని వరుస క్రమములో ఎప్పుడైతే మనం చదవమో, వెంటనే రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. ఈ సాతానుడు పెట్టే తలంపులు, దురభిమాన పాపములో పడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం తప్పకుండా ప్రతిదినము లేవగానే దైవ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి. చదివినప్పుడు అది పారిపోతుంది. ప్రార్థనకు మోకాళ్ళ ఉంచాలి, ప్రార్థన చేయాలి. పవిత్రమైన జీవితంలో జీవిస్తున్నాం మనము. ఆదామవ్వలకు అక్కడ ఎదురే ఉందన్నయ్య తోట. ఆ తోటే ఈ సంఘం అంతే. నాడు తోటగా దేవుడిచ్చాడు, వారిని సంఘములో ఉంచారు తోటలో మంచి ఫలములు తినడానికి. మనం కూడా వాక్య సంబంధమైన ఫలములు అన్నాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. ఇటు వాటికి నియమమైనదేది లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడ్డాడు అని వివరణ చెబుతున్నాడు. ఆత్మ ఫలము, ఆత్మ ఫలము.
వారు ఆత్మ ఫలములు, వారు తోటలో ఫలములు తిన్నారు. మనం ఆత్మ సంబంధమైన ఫలములు పోసుకోవడానికి దేవుని సంఘములో మనము ఎలా ఉన్నామండి? దేవుని బిడ్డలుగా మనము ఇక్కడ ఎదుగుతున్నాం. లోకములో ప్రజలందరూ చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి తిరుగుతూ ఉన్నారు. మనం ఎందుకు రావాలి ఇక్కడికి? మన పనులు మానుకొని, మన అనేక రీతులుగా కుటుంబ బాధ్యతలు మానుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? ఆత్మ ఫలములో ఎదగాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నాడు వారు ఫలములు తిని అభివృద్ధి పొందాలి అంటే ఏ ఫలము తిన్నారు? తినకూడనిది అది కూడా ఫలమే కదా అన్నట్లుగా తిని వాటి కన్నులు తెరవబడ్డాయి. వారు తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ఇంకా జీవవృక్ష ఫలాలు తినడానికి అవకాశమే లేదు. ఆదాము అవ్వలు అలాగే ఉండి ప్రభు చెప్పినట్లుంటే ఈ సృష్టి ఎలా ఉండేదో మనకు తెలియదు. అనంత జ్ఞాని అయినా ప్రభువుకే తెలుసు ఆయన ఎలాగో అభివృద్ధి పరిచేవాడు. ఇలా ఏమయ్యాడండి? సహవాసాన్ని, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. తోటను వదిలేశాడు. ఇక కష్టపడి చెమటోర్చి పని చేసుకొని గెచ్చ పొదలు, ముండ్ల తుప్పులు మలిచాయి. ఎంత పని చేశాడు ఆదాం? ఎంత పని చేశాడు? చేసింది ఆదామే కాదు కానీ అవ్వ చేశాడు. ఆదాము మీద బాధ్యత ఉంది గనుక, పరిపాలన సరిగ్గా లేదు గనుక, కుటుంబంలో సరైన విధానము లేకుండా ఇచ్చలివిడిగా ఆలోచన చేస్తే ఎవరి అంతటి వాళ్ళు కుటుంబంలో నష్టం వస్తుంది, సంఘములో కూడా నష్టం వస్తుంది. కనుక మనం సంఘ సంబంధమైన ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఇక ఆదాము తోటలోనికి వచ్చేదానికి లేదు. ఖడ్గజ్వాలలు అడ్డం పెట్టి వేశారు. ఇంకంతే వారి సంతానం 930 సంవత్సరాలు బ్రతికి ఆదాము ఏం చేశాడండి? మట్టిలోకి చేర్చబడ్డాడు. వాస్తవమే, వందలు సంవత్సరాలు బ్రతికిన వారు ఏమైపోతున్నారు? మట్టి పోలైపోతా ఉన్నారు. లేకుంటే ఎలాగున్నారు? నిరంతరము జీవించగలిగినటువంటి ఆదాము ఇప్పుడు నష్టపోయాడు. కనుక ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని. పనికి మాలిన తీగలను ఆయన ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తున్నాడు. ఎవరు ఆ తీగలు? పనికి మాలిన తీగలు. విశ్వాసులమైన మనలో ఏదైనా పనికి మాలిన ఆలోచనలు ఉంటే అది తీసి పారవేస్తాడు. నీవెంత అదాప్తి చేయాలన్న ఇక్కడ కుదిరేది కాదు. నీ ఆత్మీయత నశించిపోతుంది. నీ ఆత్మీయత కిందకి దిగజారిపోతా ఉంది. కొంతమంది తడాయిస్తున్నారు, నాది కదా, నేను కదా అని. నీది నాది కాదు, సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇలా ఆదాము సెలాయించడానికి వీల్లేదు, ప్రక్కకు నెట్టివేయబడ్డాడు. తెలిసి చేశాడా, తెలియక చేశారా వాళ్ళు? ఏమా అయ్యా, తెలిసి చేశారా, తెలియక చేశారా? నేను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వలన చేశాడు పౌలు. ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. ఎన్నో రీతులుగా చేశాడు కానీ ఆయన నష్టాన్ని తెచ్చిపెట్టాడు. కానీ తెలియక, తెలిసిన తరువాత ఇతరుల చేత కొట్టబడ్డాడు, అనేక రీతులుగా హింసించబడ్డాడు. అయినా దేవుని పని కొరకై తను తాను సమర్పించుకొని ముందుకు వెళ్ళిన వాడుగా మనం గమనిస్తున్నాం. వాస్తవమే, ఆదాము జీవితంలో నష్టపోయాడు. ఆ నష్టాన్ని మనందరికి కూడా తెచ్చి పెట్టాడు కనుక సృష్టి యావత్తు నష్టమైపోయింది. కానీ ఇప్పుడు సంఘములో మరలా చేర్చబడ్డాం. సంఘములో చేర్చబడి యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన మనము, తెలిసిన మనము ఏది కూడా పొరపాటుగా వాటికి మనం ముట్టేవారిగా ఉండకుండా ఉండాలని మనకు ఒక హెచ్చరిక. చూడండి, ఆదికాండమే 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, ఆ అవ్వను చూసినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానన్నాడు. చేద్యపరుచువాడు వాళ్ళు చక్కగా చెప్పారయ్యా, దేవునికి ఇవ్వాల్సిన భాగాలు దేవునికి ఇవ్వండి,
ఆరాధన చేసిన తరువాత దేవునికి ఏమేమి ఇవ్వాలో, దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ ఇవ్వాలో, దేవుని సన్నిధికి బలి ఎలాగ అర్పించాలో, ఏమి తీసుకొని రావాలో చెప్పారు వారు. మేము నష్టపోయాం. ఆదాము తన కుమారులిద్దరికి చెప్పి ఉంటారు. పెద్దవాడెవరు? కయ్యూనే. చిన్నవాడు హేబేలు. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరుచువాడు. కయ్యూను దగ్గర బలమైన జీవులు ఉంటాయా? హేబేలు దగ్గర బలమైన జీవులు ఉంటాయా? కయ్యూను దగ్గర బలమైన జీవులు ఎడ్లు, రకరకాల బలమైన జీవులు, ఆవులు, కోడెలు ఆయన దగ్గర ఉన్నాయి. హేబేలు దగ్గర గొర్రెలే. కానీ కయ్యూను ఆషామాషగా ఆలోచన చేశాడు. ఇంద్రా ఈ తీసుకొచ్చి మనం ఎప్పుడునే చెబుతున్నారంటే దీంట్లో ఆత్మీయ పాఠం మనకుంది. ఆరాధన చేసిన తరువాత ప్రభువుకు మనం సమర్పించవలసిన విధానం ఏ తీరులో సమర్పించుకుంటున్నాం. కయ్యూను ఏదో కాయలో పప్పులో తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఉంటాడు. భూమి పంటలో కొంత ఆయన సన్నిధి తీసుకొని వచ్చాడు. హేబేలు తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని, ఇది నా దేవునికి కావాలి. ఎప్పుడైనా మనకు కొత్తగా మన జీతమో లేక మనకు పొలములోనో లేక మన పనిచేసిన దానిలో వచ్చినాయి అనుకోండి, మంచి కాగితం కనబడింది, ఇది నా ప్రభువు కావాలని ఎప్పుడైనా నువ్వు తీసి పక్కన పెట్టావా? అనుకుందాం మనం. ఎప్పుడైనా ఈ కాగితం అనేది ఇది ప్రభువు కావాలి, ఇది మనం ఎవరికి ఇవ్వకూడదు, ప్రభు సంచిలో వేయాలి. హేబేలు అలాగు చేసిన వాడు. క్రొవ్విన వాటిని, తొలుచూలు పుట్టిన వాటిని, ఇది నా ప్రభువు కావాలని ప్రక్కన పెట్టేశాడు. అయితే ఆ నిరీక్షణ మొట్టమొదటి ఉన్నవాడు హేబేలు. కయ్యూను ఏం చేశాడంటే ఇన్నాడు గాని వదిలేశాడు, తీసుకొని వచ్చాడు. కయ్యూనుని అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణమును ముందు హేబేలును లక్ష్య పెట్టాడు, తరువాత తన అర్పణను లక్ష్య పెట్టాడు. ముందు లక్ష్య పెట్టవలసింది మనల్ని, తరువాత మన అర్పణ. ప్రయోజనం ఏమిటి? మనం ఎంత ఇచ్చినా ముందు మనలను అంగీకరించాడా దేవుడు? ముందు మనలను అంగీకరించాలి, తర్వాత మన అర్పణను అంగీకరిస్తాడు. నీవే ఉద్దేశంతో చేశావు, ఎలాగూ ప్రభు సన్నిధి తీసుకొని వచ్చావు, వీటిని మొట్టమొదట ప్రభు సన్నిధిలో మనము తీసుకొని వచ్చిన విధానాన్ని పరిశీలన చేస్తాడు. కనుక ప్రియులారా, ఆరాధన అయిపోయిన తరువాత మన వారు సంచి మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. నీవెలా వేస్తున్నావు? ఎలాగూ నీ సమర్పణ వేస్తున్నావు? కయ్యూను వేశాడు. కయ్యూనుని లక్ష్య పెట్టలేదు, తన అర్పణ కూడా లక్ష్య పెట్టలేదు. ఇతడు ఏం చేశాడు? హేబేలుని పొలములో మాట్లాడి ఆయనను చంపేశాడు. హేబేలు రక్తం ఏం చేస్తుంది? భూమిలో నుండి దేవునికి మొర్ర పెడుతుంది. యెహోవా లేక హేబేలు రక్తము యెహోవాకు మొర్ర పెడుతుంది. ప్రియులారా, రక్తము ప్రార్థనతో జీర్ణించుకుపోయింది. హేబేలు రక్తము ప్రార్థనతో జీర్ణించుకుపోయింది. ప్రియులారా, మన ప్రాణము ఎల్లప్పుడూ కూడా ప్రభునే మనం ఘనపరిచే వారిగా ఉండాలి. హేబేలును లక్ష్య పెట్టాడు, ఆయన అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యూను ఏం చేశాడు? దేశదిమ్మరై పోయాడు, ప్రయోజనము లేదు. తన తమ్ముణ్ణి హత్య చేసిన వాడు, మొట్టమొదటి నరహత్య చేసిన వాడు ఆయనే. మొట్టమొదటి నరహత్య తన తమ్ముని చంపినవాడు. ఇది ఎట్లా విశ్వాసం అండి? ఒకరిని చంపడానికి రకరకాల ఆలోచనలు, కుట్రాలు ఈ దినాల్లో అనేక రీతులుగా చేస్తున్నారు. వారు విశ్వాసులు ఎలా అవుతారు? విశ్వాస జీవితం అనేది నమ్రత కావాలి, ప్రేమ కావాలి, సంతోషం ఉండాలి. కొంతమందికి సంతోషం, మోకాలు ఎప్పుడు చూసినా మాడిపోయి ఉంటాయండి విశ్వాసులు. ఉపయోగం ఉంది? ఎందుకు మాడిపోవడం? మన కళ ఎల్లప్పుడూ కూడా వెలిగించబడే వారిగా ఉండాలి. వెలుగు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా చిరునవ్వుతో ప్రభు బిడ్డలమైన మనం ఒకరినొకరు పలకరించుకుంటూ వందనాలు చెప్పుకుంటూ ఉండాలి. కానీ కయ్యూను ముఖము చిన్నపోయింది. ఈనాడు ప్రియమైన సోదరి సోదరులారా, హేబేలు చనిపోతే మొట్టుకేమి? హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లయితే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాలమందు మనం ఆలోచన చేస్తుండగా దేవుని వాక్యములున్న సత్యాన్ని, అదే
క్రొత్త నిబంధనలో యోహోను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో కయ్యూను గురించి వ్రాస్తున్నాడు. ఏమని? చదువయ్యా మాట. ఏమని రాస్తున్నాడు? యోహోను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? వాడి క్రియలు చెడ్డవియు, వాని సహోదరుని క్రియలు మంచివి, వాడి క్రియలు చెడ్డవి. మంచివాడిని చెడ్డవాడు చంపుట, ఇవాళ కూడా అదే కదండి. మంచివాడిని సంఘములో రకరకాల విమర్శలు చేస్తున్నారు. మంచి సేవకులను పైకి రానివ్వడం లేదు. వాడు రానిచ్చేదేమి? దేవుడే పైకి తీసుకొని వస్తాడు. వారే కిందికి వెళుతుంటారు. వారికే అవకాశాలు ఉండవు. దేవుడు ఎల్లప్పుడూ వారిని వాడుకుంటాడు. నీవెంత నైపుణ్యతగా మాట్లాడినా వాక్య సత్యాలు, ఎంత ఎరిగి మాట్లాడినా నిన్నొకప్పుడు దేవుడు కిందికి నెట్టి వేస్తాడనే సంగతిని నీవెప్పుడు మరిచిపోవద్దు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపానని క్రొత్త నిబంధనలో యోహోను పత్రికలో రాస్తున్నాడు. పాత నిబంధనలు ఎక్కడ? ఆదికాండము 4వ అధ్యాయములో జరిగిన సందర్భాన్ని యోహోను రాస్తూ సంఘాలకు, పెద్దలకు హెచ్చరిక ఇస్తూ అన్నాడు. ఆ సందర్భం వచ్చేసరికి ఈ మాట చెబుతున్నాడు, మనం కయ్యూని వంటి వారమై ఉండరాదు. మన పెద్దలు కూడా కొన్నిసార్లు చెప్తాయా, అలా వాడిని మనం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. వాడు దుష్టుని సంబంధి, వాని జోలికి వెళ్ళవద్దు, కాస్త ఎడంగా ఉండటం మంచిది అంటారు. కనుకనే యోహోను ఏమంటున్నాడు? మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, అపవాది సంబంధి, వాడు తన సహోదరుని చంపాను. ఎందుకు చంపాడు ఎవరైనా కూడా చెబుతున్నాడు. తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు మంచివి. నాకంటే నువ్వు గొప్పవాడు అంటరా, పేరు పొందుతావా అన్నట్లు తను హింసించినటువంటి దుర్మార్గ పరిస్థితులు ఈనాడు కూడా ఉన్నవి. సోదరీ సోదరులారా, మనం ఎప్పుడు చదువుకునే మాటలైనా ఆత్మీయ పాఠాలు మనకి ఇందులో ఉండగా వాటిని మనం నేర్చుకొని చక్కగా ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతారు, వినండి. ఏమన్నాడు? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అతని చేతనే యెహోవా సిరియా దేశం అంతటికి జయము కలుగజేశాను. గనుడై దయ పొందాను కానీ అతడు కుష్ఠవ్యాధి. అప్పుడు సిరియా దేశస్థులు వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో వారిని పట్టుకొని వారిని బానిసలుగా తీసుకొని వచ్చినప్పుడు నయమాను భార్యకు పరిచర్య చేస్తుంది ఒక పాప, చిన్న పాప. వారి దగ్గర అంటులు కడుగుతుంది. వీడు మహాపరాక్రమశాలియే గాని ఇతనికి ఏ జబ్బు ఉంది? కుష్ఠవ్యాధి. అప్పుడు ఈమె ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చెబుతుందండి. ఇశ్రాయేలు చిన్నది, ఇతర దేశాల్లో వారింటి దగ్గర అంటే కలుగుతున్నా వాక్యాన్ని వదిలింది కాదు. వాక్య సత్యం వదలలేదు. వాక్యము వారికి చెబుతుంది, వారింట్లో నా యజమానులకు చెబుతుందమ్మా. సోమ్రోనులో నా ఏలిన వాడైన ఎలీషా దగ్గర ఈయనుంటే ఈయన వ్యాధి తగ్గుతుంది అన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పిందో అది నీకేం తెలుసు. కానివే విసర్జించి ఉండవచ్చు కానీ ఒక దినము దాన్ని మనస్కరించి ఆ సిరియా దేశం నుండి ఎలీషా దగ్గరకు వచ్చాడు. రాజు చేత ఆజ్ఞ తీసుకొని అధికారముతో నుంచున్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే 15వ వచనం చదువయ్యా. 15వ వచనంలో ఏమన్నాడు? అంతకుముందే వెళ్ళాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నాడు పైన 13వ వచనంలో. చేయమని చెప్తే నువ్వు చేయవా? అయితే యోర్దాను నదిలో మునగమని చెప్పితే అది సులువైన పని కదా అన్నప్పుడు వాడు వెళ్ళి మరల దానిలో మునగగా అతడు శుద్ధి అయ్యాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే శుద్ధుడై వచ్చాడు. ఇక 15వ వచనంలో తన పరివారముతో వచ్చి ఎలీషా ముందర నిలిచి ఆయన గొప్ప కానుక ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నీది సింగిల్ పైసా కూడా నాకు అక్కర లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు.
నీ వెళ్ళిపోమంటే అతడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తరువాత ప్రియులారా మనం గమనిస్తే 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనములో 20వ వచనం, ఎలీషాకు సేవకుడైన గేహాజీ, ఇది విన్నాడా లేదా? ఈ మాట మనకు తెలుసు, నేను చెప్పకముందే మీరు అర్థం అవుతుంది. గేహాజీ, అతడికి తెలుసు తన యజమాను నాకు అక్కర్లేదు, నీ కానుక నాకు అక్కర్లేదు, వెళ్ళిపోమన్నాడు. అరే, నా యజమానుడికి మనసు లేదు కనుక నేను వెళ్ళి ఇతని దగ్గర అది తీసుకొని రావాలి. మౌనంగా వెళ్ళాడు. ఈయన పరిగెత్తుతుండగా రథమును ఆపి ఎదురొచ్చాయా ఏమిటి? ఏమంటున్నాడు ఇతడు? అబద్ధమాడుతున్నాడు. ఎప్రాయిము మన్యము నుండి ఇప్పుడే ఇద్దరు యవనులు వచ్చారు, నీ దగ్గర కొంత ఎండి కొన్ని దుస్తుల బస్తాలు తీసుకొని రమ్మని చెప్పారనగానే రెట్టింపు తీసుకొని వెళ్ళమని 2 సంచులలో వేసి, లేక సంచుల నిండా వేసి 2 మనుషులు పంపించి మెట్ల దగ్గరకు రాగానే మెల్లగా లోనకు పెట్టి ఇతడు మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇతడు వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? 25వ వచనంలో మౌనంగా నిలబడ్డాడు. ఇట్లా ఎలీషా దగ్గర చదువయ్యే 25వ వచనం, అతడు లోపలికి పోయి తన ఎదుట నిలవగా, గేహాజీ నీవెక్కడ నుండి వచ్చింది అని అడగా, నీ దాసుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇది తెలిసి చేశాడా తెలియక చేశాడా? అక్రమైన సంపాదన. వద్దు అన్నాడు తన యజమానుడు. గొప్ప సేవకుడైనటువంటి ఏలియాకి శిష్యుడుగా ఉన్నవాడు ఎలీషా, పేదవాడు. ఏలియా దగ్గర ధనము లేదు, నాలాంటి వాడు. ఎలీషా గొప్ప భూస్వామి, 12 అరకలు కట్టే రైతు బిడ్డ. అయినా దేవుని సేవకునికి సేవ చేశాడు, నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ పనిని ఆయన మరలా నిర్వర్తిస్తున్నాడు. ఆయన దగ్గర సేవకునిగా వచ్చాడు ఎవడు? గేహాజీ. ఈ దుర్మార్గ పరిస్థితుల్లో తాను వద్దన్నది చేసినటువంటి పనిలో ఏం చేశాడు? నా మనసు నీతో కూడా రాలేదా? వస్త్రములను ధనమును బంగారము సంపాదించుకోవడానికి ఇది సమయమా? కనుక నయమాను ఏది పోగొట్టుకుని నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునుగాక. తెలిసి చేసుకున్నాడా తెలియక చేశాడు? ఇది ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకానికి తెస్తున్నాను అంటే, వాడు తెలిసి ఇది కావాలని దురాలోచన వారిలో వచ్చింది. దురాలోచన వెంటనే వాడు హిమము వంటి కుష్టు గలవాడై ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మరలా ఎప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చిన వాడు కాదు. నయమాను ఏది పోగొట్టుకున్నాడు అది తెచ్చుకున్నాడు ఎవరు? లేనివాడు లేనిదాన్ని తెచ్చుకున్నాడు గేహాజీ. ఉన్నదాన్ని పోగొట్టుకున్నవాడు ఎవరు? నయమాను. ఎందుకు తెచ్చుకున్నాడు? తెలిసి వెళ్ళి. ప్రియులారా, మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దైవ సన్నిధిలో మనం ఉంటూ ఉండగా, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు మనకు కాని దాని కొరకు ఆశపడకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు పౌలు అన్నాడు. కొందరు దాన్ని ఆశించి తిమోతి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొని హాని చేసుకున్నారట. హాని చేసుకున్న జీవితాలు ఉన్నవయ్యా, నీవైతే వీటిని విసర్జించు అన్నాడు 11వ వచనములు, 6వ అధ్యాయం 11వ వచనం, మొదటి తిమోతి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడము, నిత్య జీవమును చేపట్టుము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసముని తొలగిపోయారు. ఎవరు? కయూను లాంటి వాడు. అలాగే ప్రియులారా ఆలోచించండి, గేహాజీ లాంటి వాడు, ఆశించిన వాడు, సంసోన్ లాంటి వాడు, సూర్యుడుగా ఉండవలసిన సంసోను, ఆయన చేయకూడని కార్యాలు చేసి, చూడకూడని దృశ్యాన్ని చూసి, చేరకూడని స్థలానికి చేరి, అవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కండ్లే పీకివేయబడ్డాడు, ఇత్తడి సంఖ్యల చేత బంధించబడ్డాడు. ఎంత ఘోరమైన ప్రమాదములో ఆయన చిక్కుపోయాడంటే, తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో ఉంచారు. మనము కూడా చూడకూడని కార్యాలు చూసినా, చేయకూడని కార్యాలు చేయడానికి తలపెట్టినా జాగ్రత్త, ప్రభు చూస్తున్నాడు. ప్రభు కన్నులు ఆయన పరలోకము నుండి ఆయన చూస్తున్నాడు నిన్ను, నన్ను, సమస్తమును. ఈనాడు బోధకులే చాలామంది
నష్టపోతా ఉన్నారు. చేయకూడని కార్యాలు చేస్తున్నారు. సామాన్యమైన వారి కంటే బోధ చేసి వాక్యమును ప్రకటించేవారే చాలా నష్టాన్ని సంఘాలకు తెస్తున్నారు. తన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రవీణత గలవారని చెప్పుకునే వారు కూడా నష్టపోతున్నారు. కానీ మనం మాత్రం కుడికి గాని ఎడమకు గాని తొలిగే వారిగా ఉండకూడదు. ఒకసారి వెలిగించబడి పరసంబంధమైనటువంటి ఆ దీవెన పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే అది నష్టం వస్తుంది. పాపం అంటే సమస్త దుర్నీతి పాపమేనండి. బైబిల్ చెబుతుంది సమస్తమైన దుర్నీతి పాపం. ఈ పాపమునకు వచ్చే శిక్ష భయంకరమైన తీర్పు, అగ్నిగుండం వస్తుంది. కానీ పాపములోను నిడిపించబడిన వారు చేస్తున్నటువంటి కార్యాలు ఎంత ఘోరమైనవో భక్తి సన్నగిలిపోతుంది. ప్రపంచంలో చూస్తుంటే మన ప్రాంతాలలో ఒకప్పుడున్న భక్తి, ఈనాడు భక్తి లేక యుక్తితో ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలకు ప్రియులారా వారికి నష్టమే వస్తుంది కానీ లాభమేమి వారు చేకూర్చలేరు. ఎంత నైపుణ్యతగా నీవు నేర్పుగా ఉన్నా నీ జీవితంలో తెలిసి చేస్తే నష్టపోతావు. తెలియక చేసి తిని గనుక నేను అవిశ్వాసము వలన నేను కనికరింప పడితిని. తెలియక చేసినప్పుడు ఎన్నో కార్యాలు చేశాం. మనను కనికరించాడు. ప్రభువా రక్షించంటే తన బిడ్డలుగా అంగీకరించాడు. అంగీకరించి తన మార్గములో నడిపించాడు. వాస్తవమే. ఆ నడుస్తూ ఉన్నవాడు కొంతమంది నష్టపోయిన వారు ఉన్నారు. ఎవరు అలాగూ నష్టపోయి అనేక రీతులుగా చెడిపోయి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసిన వారు దేవుని తీక్షణమైనటువంటి తీర్పులోనికి వారు రాబోతున్నారు. వారు అగ్నిగుండానికి వెళ్ళబోతున్నారు. అలాంటి జాబితాలో మనం ఉండకుండా మనకు తెలిసిన మట్టుకి ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ప్రభువే మన కొరకు శిక్షను అనుభవించి ఆయన సిలువలో తన రక్తమంతా కార్చి తన విలువైన ప్రాణము పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరలా క్రీస్తు ప్రభువును మనం సిలువ వేసినట్లే మన జీవితాలు తప్పిపోయిన ఎడల ఇందాక 10:26 చూసాం ఎబ్రీ పత్రిక. మరలా క్రీస్తును మరలా సిలువ వేసినట్లే అలాగూ కాకుండా ప్రభువుకు శ్రమ కాకుండా ప్రభు సంతోషించాలంటే నీ యందు నా యందు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని మనల్ని ఎప్పుడు గౌరవించేవారిగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడిలో దీవించి ఆశీర్వాదించి పాపిగా ఉన్నవారు రక్షణ పొందడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్.